మన ఛానల్లో మంచి వీడియోస్ చేస్తాడు, మస్తు పాటలు పాడతాడు. ఏం పాట పాడతాడు? తావు దాగుడోలా దానమ్మ ఆ పాట. అవునన్నా ప్రేమే రావే రవి తేజస్వి రావే రవి తేజస్వి ఒకడు ఉంటాడు ఆయన పేరు బ్రహ్మానంద మళ్ళీ రేపటి నుంచి వీడియో చేస్తున్నాం, వాళ్ళకి ఏం చేస్తున్నా ఏం చెప్పాలి? ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసి సబ్స్క్రైబ్ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరు. ఇగో వీడైతే మనకు రేపటి నుంచి మన ఛానల్లో మంచి వీడియోస్ చేస్తాడు, మస్తు పాటలు పాడతాడు. ఏం పాట పాడతాడు తెలుసా? దాగుడు ముతాలాడు తావు దాగుడోలా దానమ్మ ఆ పాట. దాగుడు దానమ్మ దాగుడు దానయ్యకి దానయ్యకి నెక్స్ట్ ఇంకోటి ఈ పాట కూడా మస్తు పాడతాడు. రావే పిల్ల రావే రావే నా రాజా భూపల మండు నీవే, రావే పిల్ల రావే రావే నా రాజా పందులు నీవే నీవే, రాజా పందులు నీవే నీవే, రాజా పందులు నీవే నీవే. పింద్రే గింద్రే చలో ఇప్పుడు ఇంకో మంచి నువ్వు రేపను కాలి బుర్రా ఉంటది. అరే మాయాదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, అరే మైసమ్మో 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 నేను గాబరపెట్టి గాయపు గాయకి మైసమ్మ మనం మైసారం పోదామే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా, ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. చలో ఇప్పుడు మంచి డైలాగ్ కొట్టిస్తా. ఇప్పుడు ఏం డైలాగ్ తెలుసా? చింతకాయల ఏం డైలాగ్ అంటే అదంతా అప్పుడండి ఎవడు కొడుతూ దిమ్మ తిరిగిపోతుందో అది కొట్టు. మళ్ళీ ఏమన్నా మాట్లాడాలి నువ్వు నాతో? ఏమంటుంది నిన్ను? కొట్టిండా నిన్ను? మళ్ళీ ఎందుకు మళ్ళీ నేను సరదాకే నెట్టు బాధలు లింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకో మళ్ళా మా ఫ్రెండ్స్ కో నా పిలిచాననుకో నెట్టు బాధలు దిగుతారు, జాగ్రత్త. బాయ్ వెళ్ళొస్తా. చెప్పు పాట వాళ్ళే కూడా మంచి. మన్మధుడా నీ కలగన్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెంపో మన్మధుడా నిన్ను కల ఏం పాట? అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేను తోడే నీడే పిలిచేస్తున్నా ప్రేమే నా జీలే నీ చెనమిలో కోసే కుయిల్లో గుమగుమలంతా మల్పే అంటున్నా, నీ శనమిలో కూసే కుయిల్లో గుమగుమలంతా మల్పే అంటున్నా. పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమ నువ్వు ఎప్పుడు పుట్టావో అని ఈ సినిమాలో చెప్పు. రావే రవి తేజస్వి నువ్వు అట్లా ఒకరే ఉంటాయి. సరే ఇంకోటి ఊట్లో అంతా పిచ్చి ఒకడు ఉంటాడు ఆయన పేరు బ్రహ్మానంద పోతుంది కదా. అందరు బాగా ఇంటికి వస్తారు. ఇంకా మరి ఏమన్నా ఛానల్ కొత్తగా వచ్చినా మళ్ళీ ఏమన్నా చెప్తావా లేదా? ఏం చెప్పాలి? మళ్ళీ రేపటి నుంచి వీడియో చేస్తున్నాం, వాళ్ళకి ఏం చేస్తున్నా ఏం చెప్పాలి? ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసి
సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో. సబ్స్క్రైబ్ అంటే ఏంది? సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు. ఇంకేమన్నా మనం చెప్పు. ఏం చెప్పాలి చెప్పు జరా. ఛానల్ రేపటి నుంచి నా ఛానల్లో చేస్తా అంటున్నావు వీడియోస్. మళ్ళీ అందరికి నా వీడియోస్ వస్తాయి రేపటి నుంచి. మంచి మంచి వీడియోస్ అన్ని నా వీడియోస్ రేపటి నుంచి వస్తే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ నన్ను ఆదరించండి. నా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళంటే బిద్దనగర్ డాన్సర్. ఒక స్టెప్ విద్యనా మొన్న అరే అందరు అది పెడతాడా ఈడు స్టెప్. ఒక వీడియో మస్తు వేసింది మొన్న, ఏది విద్యనా డాన్సర్ అని చెప్పి ఏదో కాళ్ళు ప్లీజ్ నువ్వు సిగ్గుపడతాను వీడియో పెట్టా. రైట్ మస్తు ఆడుతారు ఆ వీడియో. ఇక్కడ సైడ్కి పెడతా చూడండి బుర్రా ఉంటా. మొత్తం ఇంకేమన్నా బాయ్. మళ్ళీ ఒక పాట, లాస్ట్ పాట. అరే నువ్వొరుకా నేనొరుకా నీ వెనక నేనొరుకా నువ్వొరుకా నీ వెనక నేనొరుకా బాలా అరే బాలా అరే బాలా. ఏందిరా జజ్జాలా గిజ్జాలా ఏంది నాకేం అర్థమైతలేదు. చలో మళ్ళీ వీడియో అయితే ఏదో టైం పాస్ చేసినాం. చూడు రీ. అరే దోమ వచ్చింది. ఇగో ఇట్లా దోమ వస్తే నాకు కరుస్తుందా? నువ్వు వీడియో ఇస్తాను దోమను ఉప్పు ఏదైనా చెయ్యాలా? ఏడు బాయ్. మళ్ళీ రైట్ ఏం చేయాలో అర్థమవుతుంది. ఇంత వీడియోలు అయితే మంచిది ఇస్తా కొన్ని రోజులల్లో. మంచిగా ఉన్నది క్యూట్గా. మాట్లాడు నువ్వు ఏదో మధ్య. అన్నం తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ తిన్నావా? ఇప్పుడే చికెన్ లేకున్నావు, ఇంకా చికెన్ ఏం తింటున్నావురా? సరే మళ్ళీ రైట్ మొత్తానికి.